మనందరం చిన్నప్పటి నుండి చదువుకున్నదేంటంటే 1492లో క్రిస్టఫర్ కొలంబస్ అమెరికాను కనుక్కున్నాడు అని. ఈ స్టేట్మెంట్ మన మెదళ్ళల్లో ఎంతలా నాటుకుపోయిందంటే ఇది కాకుండా మరో నిజం ఉండగలదని మనం ఊహించను కూడా ఊహించలేం. అంటే కొలంబస్ ఒక సాహస యాత్రికుడని, పాత ప్రపంచానికి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన హీరో అని మన పుస్తకాలు చెప్తాయి. కానీ చరిత్ర ఎప్పుడు మనం చదివినంత సింపుల్ గా ఉండదు. అది ఎన్నో పొరలతో, ఎన్నో రహస్యాలతో, ఎన్నో మరుగున పడిపోయిన నిజాలతో నిండి ఉంటుంది. మనం నమ్మే చాలా చారిత్రక నిజాలు నిజానికి గెలిచిన వాళ్ళు రాసుకున్న కథలు మాత్రమే. ఒకవేళ కొలంబస్ కంటే దాదాపు 200 సంవత్సరాల ముందే ఆఫ్రికా నుండి ఒక గొప్ప చక్రవర్తి వేలాది ఓడలతో అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి అమెరికా తీరాన్ని చేరుకున్నాడు అని నేను చెప్తే ఇదేదో సినిమా కథలా ఫ్యాబ్రికేటెడ్ అనిపిస్తుంది. కానీ ఇది చరిత్ర పుటల్లో దాగి ఉన్న ఒక అద్భుతమైన, దాదాపు మర్చిపోయిన నిజం. ఇది కేవలం ఒక సముద్ర ప్రయాణం గురించిన సంఘటన కాదు. ఇది ఒక చక్రవర్తి యొక్క అంతులేని జిజ్ఞాసతో తన అపారమైన సంపదను, తన సింహాసనాన్ని, తన రాజ్యాన్ని అన్నిటినీ వదిలేసి సముద్రానికి ఆవలి వైపు ఏముంది అనే ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం వెతకడానికి బయలుదేరిన ఒక అన్వేషకుడి చరిత్ర. ఇది పశ్చిమ ఆఫ్రికాలోని స్వర్ణ సామ్రాజ్యమైన మాలి చక్రవర్తి 2వ అబూబకర్ యొక్క అద్భుత గాథ. ఈ చరిత్రను అర్థం చేసుకోవాలి అంటే మనం మొదట 14వ శతాబ్దపు ఆఫ్రికాలోకి ప్రయాణించాలి. ఆ రోజుల్లో పశ్చిమ ఆఫ్రికాలో మాలి సామ్రాజ్యం అనే ఒక గొప్ప రాజ్యం ఉండేది. అది ఎంత గొప్పదంటే దాని వైభవం, దాని సంపద గురించి కథలుగా యూరప్, మిడిల్ ఈస్ట్ వరకు వ్యాపించాయి. అయితే మాలి సామ్రాజ్యం దగ్గర అంత సంపద ఉండడానికి మెయిన్ రీజన్ 2 వస్తువులు. ఒకటి ఉప్పు, రెండోది బంగారం. ఆ రోజుల్లో ఉప్పు బంగారం కంటే విలువైనది. అయితే సహారా ఎడారిలో ఉప్పు దొరికేది. వాటిని అమ్మి అపారమైన సంపదను గడించారు. ఇక బంగారం విషయానికి వస్తే ఆ కాలంలో ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే బంగారంలో సగానికి పైగా మాలి సామ్రాజ్యం నుండే వచ్చేదని అంటారు. వాళ్ళ దగ్గర బంగారం ఎంత ఉండేది అంటే అది వాళ్లకు ఒక సాధారణ లోహం లాంటిది. ఈ సామ్రాజ్యానికి చక్రవర్తిని మాన్సా అని పిలిచేవారు. మాన్సా అంటే రాజులకు రాజు, చక్రవర్తి అని అర్థం. ఈ మాన్సాలు కేవలం ధనవంతులు మాత్రమే కాదు, వాళ్ళు విద్యావంతులు, కళా పోషకులు కూడా. వాళ్ళ రాజధాని టిబంక్టు ఆ రోజుల్లో ప్రపంచంలోనే ఒక గొప్ప విద్యా కేంద్రంగా, సాంస్కృతిక నగరంగా విలసిల్లింది. అక్కడ పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు, గ్రంథాలయాలు ఉండేవి. ప్రపంచ నలుమూలల నుండి పండితులు, విద్యార్థులు జ్ఞానాన్ని సంపాదించడానికి టిబంక్టుకు వచ్చేవారు. ఇలాంటి స్వర్ణయుగంలో అంటే కామన్ ఎరా 1311 వరకు మాలి సామ్రాజ్యాన్ని 9వ మన్సా అయిన 2వ అబూబకర్ పరిపాలిస్తున్నాడు. ఆయనకు తన పూర్వీకుల నుండి అపారమైన సంపద, శక్తివంతమైన సైన్యం, విస్తారమైన రాజ్యం వారసత్వంగా వచ్చాయి. కానీ అబూబకర్ మనసు వాటి మీద ఉండేది కాదు. ఆయన దృష్టి ఎప్పుడూ పశ్చిమం వైపు, ఆ అంతు చిక్కని అట్లాంటిక్ మహాసముద్రం వైపు ఉండేది. అయితే ఆ రోజుల్లో చాలా మంది ప్రపంచం బల్లపరుపుగా ఉండేదని నమ్మేవారు. సముద్రంలో చాలా దూరం ప్రయాణిస్తే ప్రపంచం అంచుకు చేరుకుని కిందికి పడిపోతామని భయపడేవారు. అట్లాంటిక్ మహాసముద్రాన్ని చీకటి సముద్రం అని పిలిచేవారు. దానిలోకి వెళ్లిన వారు తిరిగి రారని, అక్కడ భయంకరమైన రాక్షసులుంటారని కథలుగా చెప్పుకునేవారు. కానీ మన్సా అబూబకర్ ఒక రాజు మాత్రమే కాదు, ఆయన ఒక స్కాలర్, ఒక అన్వేషకుడు. టిబంక్టులోని గొప్ప ప్రొఫెసర్లతో ఆయన గడిపేవాడు. భూమి గుండ్రంగా ఉందని, సముద్రానికి కూడా ఒక ఆవలి తీరం ఉంటుందని చెప్పే ప్రాచీన గ్రంథాలను ఆయన చదివాడు. ఆయన నమ్మకం ఒక్కటే, ఆ మహాసముద్రం అనంతం కాదు అని. దీనికి అవతల వైపు ఇంకేదో ప్రపంచం ఉండి తీరాలి. ఆ ప్రపంచం ఎలా ఉంటుంది, అక్కడ మనుషులుంటారా, వాళ్ళు ఎలా ఉంటారు? ఆ ప్రశ్నలు ఆయన్ని నిద్రపోనివ్వలేదు. ఆయన తన ఆస్థానంలోని పండితులను, నావికులను పిలిచి తన ఆలోచనను పంచుకున్నాడు. చాలా మంది అదొక పిచ్చి ప్రయత్నం అన్నారు. మహారాజా, అదొక చీకటి సముద్రం, దానిలోకి వెళ్లడం ఆత్మహత్యతో సమానమని వారించారు. కానీ అబూబకరి వినలేదు. ఆయన మనసులో ఒకటే సంకల్పం, సముద్రపు రహస్యాన్ని ఛేదించాలి. మన్సా అబూబకరి తన కలను నిజం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఆయన తన సామ్రాజ్యం యొక్క అపారమైన సంపదను ఉపయోగించి ఒక పెద్ద నౌకాదళాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడు. 200 ఓడలను నిర్మించారు. ఆ ఓడలన్నీ ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 200 ఓడలను కేవలం ఆహారం, నీరు, ఇతర సామాగ్రిని నింపడానికి సిద్ధం చేశారు. తన సామ్రాజ్యంలోని అత్యంత నైపుణ్యం గల నావికులను, సైనికులను, పండితులను, కళాకారులను ఎంపిక చేశాడు. ఆయన ఆ నౌకాదళానికి ఒకే ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు, పశ్చిమం వైపు ప్రయాణించండి, సముద్రానికి ఆవలి తీరాన్ని కనుగొనండి. ఒకవేళ తీరం దొరక్కపోతే లేదా మీ దగ్గరున్న సామాగ్రి అంతా అయిపోతే తప్ప వెనక్కి తిరిగి రావద్దు అని చెప్పాడు. ఆ 400 ఓడలు వేలాది మంది సైనికులు, నావికులతో కలిసి పశ్చిమ ఆఫ్రికా తీరం నుండి అట్లాంటిక్ మహాసముద్రంలోకి తమ చారిత్రాత్మక ప్రయాణాన్ని మొదలుపెట్టాయి. అయితే ఆ ఓడలు నిజంగా వెళ్తున్నాయా లేదా అని ఆ ఓడలు కనిపించకుండా వెళ్లే వరకు చూస్తూ నిలబడ్డాడు. ఆ తర్వాత నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. ఆ వెళ్లిన ఓడల నుండి ఎలాంటి సమాచారం లేదు. అందరూ వాళ్ళు చనిపోయి ఉంటారని,
చీకటి సముద్రంలోని రాక్షసులకు బలైపోయి ఉంటారని అనుకున్నారు. మన్సా అబూబకరీ మాత్రం తన నమ్మకాన్ని వదులుకోలేదు. చాలా కాలం తర్వాత ఒకరోజు ఒకే ఒక్క ఓడ చిరిగిపోయిన తెరచాపలతో అలసిపోయిన నావికులతో తిరిగి మాలి సామ్రాజ్య తీరానికి చేరుకుంది. ఆ ఓడ కెప్టెన్ మన్సా అబూబకరీ ముందు నిలబడి కన్నీళ్లతో జరిగిన కథను చెప్పాడు. మహారాజా, మేము చాలా దూరం ప్రయాణించాం. ఎన్నో వారాల పాటు మాకు భూమి కనిపించలేదు. ఒకరోజు మేము సముద్రం మధ్యలో ఒక విచిత్రమైన ప్రవాహంలో చిక్కుకున్నాం. అదొక నదిలా చాలా వేగంగా పశ్చిమం వైపు ప్రవహిస్తోంది. మా ఓడలన్నీ ఆ ప్రవాహంలోకి లాగబడ్డాయి. నేను నా ఓడను ఎలాగో అలాగా పక్కకు తిప్పి వెనక్కి వచ్చాను. కానీ మిగతా ఓడలన్నీ ఆ ప్రవాహంలో కొట్టుకుపోయి ఒక పెద్ద సుడిగుండంలో పడి కనుమరుగయ్యాయి. నాకు భయం వేసి నేనొక్కనే తిరిగి వచ్చాను అని చెప్పాడు. అయితే ఆ కెప్టెన్ చెప్పినట్టు సముద్రంలో ప్రవహించే నది ఏదో కాదు. అందులో ప్రవహించే నది కెనరీ ప్రవాహం అండ్ నార్త్ ఈక్వటోరియల్ ప్రవాహం. ఈ ప్రవాహాలు పశ్చిమ ఆఫ్రికా తీరం నుండి నేరుగా అమెరికా ఖండం వైపు ప్రవహిస్తాయి. ఆ రోజుల్లో ఈ ప్రవాహాల గురించి ఎవరికీ తెలీదు. అయితే ఈ వార్త విని మన్సా అబూబకరీ నిరాశ చెందలేదు. బదులుగా ఆయన ఉత్సాహం రెట్టింపైంది. అంటే సముద్రం మధ్యలో ఒక ప్రవాహం ఉంది. అది మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. నా వాళ్ళు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు అంటే వాళ్ళు ప్రపంచం అంచు నుండి కిందికి పడిపోలేదు. వాళ్ళు ఆవలి తీరానికి చేరుకొని ఉంటారు అని ఆయన నమ్మాడు. ఆ ఒక్క ఓడ కెప్టెన్ మాటలు ఆయనకు కొత్త ఆశనిచ్చాయి. దాంతో ఆయన ఇప్పుడు స్వయంగా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కాకపోతే ఈసారి మన్సా అబూబకరీ పెద్ద ప్లాన్ తో రెడీ అయ్యాడు. ఆయన తన రాజ్యంలో ఉన్న వనరులన్నిటినీ ఈ మహాప్రయాణం కోసం దారపోశాడు. ఈసారి 200 కాదు, ఏకంగా 2000 ఓడలను నిర్మించమని ఆజ్ఞాపించాడు. 1000 ఓడలు ప్రయాణానికి, మరో 1000 ఓడలు కొన్ని సంవత్సరాలకు సరిపడా ఆహారం, నీరు, విత్తనాలు, పశువులు, బంగారం మరియు ఇతర వస్తువులతో నింపబడ్డాయి. ఆయన ఉద్దేశం కేవలం ఆవలి తీరాన్ని చూడ్డం కాదు, అక్కడొక కొత్త రాజ్యాన్ని, ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడం. అండ్ ఆయనతో పాటు తన సామ్రాజ్యంలోని అత్యుత్తమమైన నిపుణులను తీసుకెళ్లాడు. ఇంజనీర్లు, వాస్తుశిల్పులు, పండితులు, వైద్యులు, వ్యవసాయ నిపుణులు మరియు ధైర్యవంతులైన యోధులు. అండ్ ఆయన భార్య రాణి కస్సా కూడా ఆయనతో పాటు ఈ ప్రయాణానికి సిద్ధమైంది. 1311లో ఆ మహా నౌకాదళం ప్రయాణానికి సిద్ధమైంది. బయలుదేరే ముందు మన్సా అబూబకరీ తన తమ్ముడు మన్సా మూసాను పిలిచి తన కిరీటాన్ని, తన రాజదండాన్ని ఆయనకు అప్పగించాడు. సోదరా, నేను తిరిగి వచ్చే వరకు ఈ రాజ్యాన్ని నువ్వే పరిపాలించాలి. ఒకవేళ నేను చాలా కాలం పాటు తిరిగి రాకపోతే నన్ను మర్చిపోయి నువ్వే ఈ సామ్రాజ్యానికి తదుపరి చక్రవర్తివి అని చెప్పి తన ప్రజలకు, తన రాజ్యానికి వీడ్కోలు పలికాడు. ఆయన తన అపారమైన సంపదను, తన అధికారాన్ని, తన సుఖవంతమైన జీవితాన్ని అన్నిటినీ వదిలేసి ఒక సాధారణ నావికుళ్లా తన కలను వెంబడిస్తూ ఆ చీకటి సముద్రంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత మన్సా అబూబకరీ నుండి గాని, ఆయనతో వెళ్లిన వేలాది మంది నుండి కానీ మాలి సామ్రాజ్యానికి ఎలాంటి వార్త అందలేదు. వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళ ప్రయాణం గమ్యాన్ని చేరిందా లేక సముద్ర గర్భంలో కలిసిపోయిందా? తర్వాత ఏమైంది? మన్సా అబూబకరీ మరియు ఆయన నౌకాదళం ఏమయ్యారనేది చరిత్రలో ఒక పెద్ద మిస్టరీ. వాళ్ళు వెళ్లిన తర్వాత వాళ్ళు రాసుకున్న పుస్తకాలు కానీ, వాళ్ళు వేసిన శిలా శాసనాలు కానీ మనకు దొరకలేదు. మరి ఈ కథ మనకి ఎలా తెలిసింది అంటే, ఈ కథకు ఉన్న ఏకైక అత్యంత ముఖ్యమైన ఆధారం మన్సా అబూబకరీ తర్వాత చక్రవర్తి అయిన మన్సా మూసా. మన్సా మూసా చరిత్రలో అందరికంటే గొప్ప ధనవంతుడిగా పేరుగాంచాడు. ఆయన 1324లో మక్కాకు తీర్థయాత్ర చేశాడు. ఆ యాత్రలో తనతో పాటు 60,000 మంది సైనికులను, 12,000 మంది బానిసలను మరియు వందలాది ఒంటెల మీద టన్నుల కొద్ది బంగారాన్ని తీసుకెళ్లాడు. ఆయన వెళ్లిన దారిలో ఈజిప్టులోని కైరో అనే నగరంలో ఆగాడు. అక్కడ ఆయన అల్ ఉమరీ అనే ఒక అరబ్ చరిత్రకారుడితో మాట్లాడాడు. సరిగ్గా అప్పుడే మూసా తన అన్నగారైన మన్సా అబూబకరీ యొక్క సాహస యాత్ర గురించి, ఆయన ఎలా సింహాసనాన్ని త్యజించి సముద్ర ప్రయాణానికి వెళ్లాడో వివరంగా చెప్పాడు. అల్ ఉమరీ ఆ కథను తన పుస్తకంలో రాశాడు. ఆ పుస్తకం వల్లే ఈ రోజు మనకు అబూబకరీ కథ గురించి తెలుస్తోంది. సరే, వాళ్ళు బయలుదేరారని తెలుసు, కానీ వాళ్ళు అమెరికా చేరుకున్నారా? దీనికి ప్రత్యక్ష ఆధారాలు లేవు, కానీ కొన్ని పరోక్ష ఆధారాలు, సిద్ధాంతాలున్నాయి. మనం ముందుగా చెప్పుకున్నట్లు పశ్చిమ ఆఫ్రికా తీరం నుండి బయలుదేరిన ఓడలు కెనరీ మరియు ఈక్వటోరియల్ ప్రవాహంలో చిక్కుకుంటే అవి సహజంగానే పెద్దగా కష్టపడకుండానే కొన్ని వారాల్లో అమెరికా తీరానికి, ముఖ్యంగా బ్రెజిల్ లేదా కరేబియన్ దీవులకు కొట్టుకుపోతాయి. కొలంబస్ కూడా తన ప్రయాణంలో ఇదే ప్రవాహాలను ఉపయోగించుకున్నాడు. కొలంబస్ తన డైరీలో అమెరికాలోని స్థానిక ప్రజలు తమ దగ్గరికి నల్లటి చర్మం గల మనుషులు ఆఫ్రికా నుండి ఓడల్లో వచ్చేవారని, బంగారంతో చేసిన బల్లాలను తెచ్చేవారని చెప్పినట్లు రాసుకున్నాడు. ఆ బల్లాలను
పరిశీలించినప్పుడు వాటిలో ఆఫ్రికా బంగారంలో ఉండే మిశ్రమ లోహాల నిష్పత్తి కనిపించింది. మెక్సికో, బ్రెజిల్ వంటి దేశాలలో కొలంబస్ కంటే ముందు కాలానికి చెందిన కొన్ని శిల్పాలు, చిత్రాలు దొరికాయి. వాటిలో ఆఫ్రికన్ల ముఖ కవలికలు, జుట్టు అలంకరణ స్పష్టంగా కనిపిస్తాయని కొందరు పురాతత్వ శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. అలాగే అమెరికాలోని కొన్ని ప్రాచీన భాషలలో ఆఫ్రికాలోని మాండికా భాషకు చెందిన పదాలున్నాయని కొందరు భాషా శాస్త్రవేత్తలు చెప్తారు. అండ్ కొన్ని పరిశోధనల్లో కొన్ని అమెరికన్ ఆదిమ జాతుల డిఎన్ఏలలో ప్రాచీన ఆఫ్రికన్లకు సంబంధించిన జెనెటిక్ మార్కర్స్ ఉన్నట్లు తేలింది. ఇవి బానిసల వ్యాపారం కంటే చాలా పాతవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఈ ఆధారాలన్నింటినీ చాలా మంది మెయిన్ స్ట్రీమ్ చరిత్రకారులు అంగీకరించారు. ఇవి కేవలం కోఇన్సిడెన్స్ అని లేదా తప్పుడు స్టేట్మెంట్స్ అని వాళ్ళు కొట్టిపారేస్తారు. ఈ సిద్ధాంతాన్ని బలంగా ప్రచారం చేసిన వారిలో ఇవాన్ వాన్ సెట్టిమా అనే స్కాలర్, ఆయన రాసిన ది కేమ్ బిఫోర్ కొలంబస్ అనే పుస్తకం ఈ విషయంపై పెద్ద చర్చను రేపింది. మన్సా అబూబకరీ కథ నిజమే అయితే ఇంత గొప్ప చారిత్రక సంఘటన మన పుస్తకాల్లో ఎందుకు లేదు? మనం కొలంబస్ గురించి ఎందుకు చదువుకుంటున్నాం అంటే దీనికి కొన్ని కారణాలున్నాయి. ఫస్ట్ది యూరోసెంట్రిజం. అంటే చాలా కాలం పాటు ప్రపంచ చరిత్రను యూరోపియన్ల దృష్టికోణం నుండే రాశారు. వాళ్ళ విజయాలను, వాళ్ళ ఆవిష్కరణలను గొప్పగా చూపించారు. ఇతర ఖండాల్లోని, ఇతర సంస్కృతుల్లోని గొప్ప విజయాలను, నాగరికతలను తక్కువ చేసి చూపించారు లేదా పూర్తిగా విస్మరించారు. కొలంబస్ అమెరికాను కనుక్కున్నాడు అనే కథ యూరోపియన్ల ఆధిపత్య భావజాలానికి ఒక ముఖ్యమైన స్తంభం లాంటిది. ఆఫ్రికన్లు అంతకు ముందే అక్కడికి వెళ్లారని ఒప్పుకుంటే ఆ స్తంభం కూలిపోతుంది. అబూబకరీ ప్రయాణానికి సంబంధించి ప్రత్యక్ష రాతపూర్వక ఆధారాలు అమెరికాలో దొరకలేదు. మాలి సామ్రాజ్యంలో కూడా వారి చరిత్ర ఎక్కువగా గ్రియోట్స్ అనబడే స్టోరీ టెల్లర్స్ ద్వారా నోటి మాటగా తరం నుండి తరానికి అందించబడింది. వెస్ట్రన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది రాతపూర్వక ఆధారాలకు ఇచ్చినంత విలువ ఈ ఓరల్ హిస్టరీకి ఇవ్వలేదు. బానిసల వ్యాపారం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆఫ్రికన్లు అనాగరికులని, వారికి చరిత్ర, సంస్కృతి లేవని, వాళ్ళు గొప్ప విజయాలు సాధించలేరని ఒక ప్రచారం జరిగింది. అబూబకర్ లాంటి గొప్ప అన్వేషకుడి కథ ఆ ప్రచారానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. అందుకే దాన్ని ఉద్దేశపూర్వకంగానే తొక్కేశారని కొందరు వాదిస్తారు. అయితే మన్సా అబూబకరీ అమెరికా చేరుకున్నాడా లేదా అనేది మనం ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు. బహుశా ఆయన నౌకాదళంతో పాటు సముద్ర తుఫాన్లో చిక్కుకొని చనిపోయి ఉండొచ్చు, లేదా ఆయన నిజంగానే ఒక కొత్త ప్రపంచాన్ని చేరుకుని అక్కడే తన శేష జీవితాన్ని గడిపి ఉండొచ్చు. కానీ ఆయన గమ్యం కంటే ఆయన ప్రయాణమే ముఖ్యం. ఆయన ప్రయత్నమే ఒక గొప్ప సాహసం. ఆ రోజుల్లో ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన ఒక చక్రవర్తి తన సుఖాలను, తన అధికారాన్ని వదిలేసి కేవలం జ్ఞానం కోసం, అన్వేషణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టడం అనేది ఒక అసాధారణమైన విషయం. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. మనం చదివే చరిత్రే అంతిమ సత్యం కాదని, దాని వెనుక ఎన్నో చెప్పని కథలు, ఎన్నో మరుగున పడిన నిజాలుంటాయని గుర్తు చేసింది. చరిత్రను ఎప్పుడూ ఒకే కోణం నుండి చూడకూడదు. మన్సా అబూబకరీ కథ కేవలం ఒక ఆఫ్రికన్ రాజు కథ కాదు. అది మానవ జిజ్ఞాసకు, మనిషిలోని అన్వేషణ తృష్ణకు, కలలను సాకారం చేసుకోవాలనే అంతులేని పట్టుదలకు నిదర్శనం. కొలంబస్ కంటే ముందే సముద్రపు చీకటిని చీల్చుకుంటూ వెలుగును వెతకడానికి బయలుదేరిన ఆ మహనీయుడి చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీరు ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి ఇంకా వీడియోస్ ఉన్నాయి చూడండి. అవి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.